హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోడెక్స్ నుంచి ఒక సాఫ్ట్ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది సాఫ్ట్ బాక్సే కాదు, అండ్ దీంట్లో స్టాండ్ ఉంటుంది, అలాగే సాఫ్ట్ బాక్స్ అలాగే లైట్ హోల్డర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ కిట్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది. అండ్ ఎవరైనా కంటెంట్ క్రియేటర్ ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళు లైట్ సోర్స్ అయితే పర్చేస్ చేయాలి, అండ్ రింగ్ లైట్ అవి కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. సో రింగ్ లైట్ కన్నా చాలా మంచి బెటర్ అవుట్పుట్ రావాలంటే సాఫ్ట్ బాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి సాఫ్ట్ బాక్స్ తక్కువ ప్రైస్లో ఉండేది నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, చూసారు కదా, ఇది ఓవరాల్ కిట్, లైట్, హోల్డర్, అలాగే సాఫ్ట్ బాక్స్. సో ఇంకోటి నేను మిస్ చేశాను అవన్నీ. సో ఇది వచ్చేసరికి ట్రైపాడ్ అండి, 9 feet ట్రైపాడ్. సో ఇవన్నీ కలిపి మనకి 2500 రూపీస్కే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో అన్నీ అన్బాక్సింగ్ చేసి ఏ విధంగా ఫిక్స్ చేయాలన్నది చూపిస్తాను మీకు. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నట్ల నుంచి అయితే మొదలెడదాం. ఓ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సో హోల్డర్ అనమాట. అంటే మనకి సాఫ్ట్ బాక్స్కి ట్రైపాడ్కి మధ్యన కనెక్షన్ అయితే ఉంటుంది. సో మధ్యన కనెక్షన్ పెట్టి లైట్కి మొత్తం నాటికి కలిపి హోల్డర్ ఇది. సో సాఫ్ట్ బాక్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయలేదు దీనికి, అండ్ కింద ట్రైపాడ్ అయితే కనెక్ట్ చేస్తారు. ఇక్కడైతే లైట్ అయితే ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది ఓవరాల్గా చూపిస్తాను మీకు ఏ విధంగా ఫిక్స్ చేయాలన్నది. సో ఇదొకటి, అండ్ ఇది వచ్చేసరికి లైట్ అండి. నేను ఇది వచ్చేసరికి ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేశాను. ఆన్లైన్లో కొనాలనుకోండి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. సో ఇది వచ్చేసరికి 46 వాట్ అండి లైట్. చూడడానికి కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటుంది కదా, ఫ్యాన్ టైప్ ఉంది, యూనిక్ స్టైల్ కింద ఉంది. సో మనం ఏదైతే కావాలో ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ అయితే మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో బాగుంది కదా లైట్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రైపాడ్ అండి. ఈ ట్రైపాడ్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది కదా, హైట్ ఎక్కువ ఉంటుంది. సో నేను అవుట్ సైడ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది డీజేటెక్ నుంచి 9 feet ట్రైపాడ్ అండి. ఇది మనం లైటింగ్ పర్పస్ అన్నదే సో యూస్ చేసుకోవడానికి కోసం మనకి 9 feet అయితే ఉంటుంది అనమాట. సో 9 feet కాదు, 6 feet ఉంటుంది, 9 feet ఉంటుంది, 12 feet కూడా ఉంటుంది అనమాట. సో ఇది 9 feet మనకి ఎన్ఆఫ్. ఈ 9 feet అన్నదే చాలా అంటే చాలా హైట్ అయితే వస్తుంది. సో మీకు చూపిస్తాను ఎంత హైట్ వస్తుంది అన్నదే. సో చూసారు కదా, నేను నుంచున్నా సరే నాకు అయితే సరిపోవట్లేదు, చాలా హైట్ అయితే ఉన్నదనమాట. సో మనకి ఇదైతే సరిపోతుంది. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనం మెయిన్ సాఫ్ట్ బాక్స్. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఓపెన్ చేసాను, బట్ మీకు చూపించడం కోసం దీంట్లో నుంచి మళ్ళీ తీస్తున్నా పెట్టి. సో ఇది వచ్చేసరికి సాఫ్ట్ బాక్స్ ఫ్రంట్ మనం ఫిక్స్ చేసుకున్నాం కదా వైట్ క్లాత్ అన్నదే. సో అదండి. అండ్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ బాక్స్, అండ్ మనకి బ్యాగ్తో పాటు ఇస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసరికి సాఫ్ట్ బాక్స్. ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఏ విధంగా చేయాలన్నదే. మొత్తాన్ని ఫిక్స్ చేస్తానండి. సో అంబ్రెల్లా టైప్ ఉంది కదా, సేమ్ అంబ్రెల్లా అన్నదే ఏ విధంగా ఓపెన్ చేస్తారో అదే విధంగా మనం దీన్ని అయితే ఓపెన్ చేయాలి. సో చూసారు కదా ఎలా ఓపెన్ అయిందో. అండ్ లాన్ వచ్చేసరికి మనకి మొత్తం మనం లైట్ ఆన్ చేస్తాం కదా, ఆ లైట్ అన్నది మొత్తం రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనకి క్లాత్ అయితే ఉంటుందండి లోన. సో చూడొచ్చు మీరే. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూపిస్తాను మీకు మొత్తం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్రైపాడ్ అండి. ఈ ట్రైపాడ్కి మనం ఒక్కొక్క హోల్డర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ హోల్డర్ వచ్చేసరికి లైట్ ఫిక్స్ చేసుకోవడానికి, అలాగే మనకి సాఫ్ట్ బాక్స్ పెట్టుకోవడానికి కింద ట్రైపాడ్ కనెక్షన్కి అయితే ఉంటుంది అనమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం హోల్డర్ అయితే ట్రైపాడ్కి ఫిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి సాఫ్ట్ బాక్స్లో ఉన్న జిప్ అన్నది ఓపెన్ చేసుకొని
సో నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఆ హోల్డర్కి అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను ఒకటైతే మిస్ చేశాను. అదేంటంటే మనకి స్క్రూ టైప్ హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్ అన్నదే మనం పిన్ టైప్ హోల్డర్కి కన్వర్ట్ చేసే కన్వర్టర్ ఒకటే బయట పర్చేస్ చేయాలి. ఎంత 50 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇది మనం బయట పర్చేస్ అయితే చేసుకోవాలి ఇది. సో మనం చూపించాను కదా, ఈ విధంగా అయితే ఫిక్స్ చేసేసుకొని దానికి లైట్ అన్నదే ఫిక్స్ చేస్తాను చూడండి. సో ఓవరాల్గా అయితే ఎలాగ ఉంటుంది. అండ్ మనకి సాఫ్ట్ బాక్స్కి ఫ్రంట్ సైడ్ మనకి సాఫ్ట్గా రావడానికే ఒక సాఫ్ట్ క్లాత్ అవుట్ ఉంటుంది వైట్ కలర్దే. సో ఇది మనం ఇది డిటాచబుల్ అండి, మనం అటాచ్ చేసి మళ్ళీ అవసరం లేనప్పుడైతే తీసేసుకోవచ్చు. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు అరేంజ్మెంట్ అయితే చేసుకోండి. సో ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూశారు కదా, ఇప్పుడు లైట్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం ఒకసారి. సో చూశారు కదా, అసలు లైటింగ్ అయితే లేదు. నేను ఆల్రెడీ 2 ట్యూబ్ లైట్స్ అయితే వేసాను, కానీ లైటింగ్ అన్నదే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. మీకు చూపిస్తాను ఒకసారి, ఆగండి. సో గైస్ చూశారు కదా, కెమెరా అయితే అక్కడ ఉంది అండ్ సాఫ్ట్ బాక్స్ అయితే అక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 ట్యూబ్ లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి విండోలో నుంచి కూడా సోర్స్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే మనకి అంత లైటింగ్ అన్నదే ఎఫర్టబుల్గా అయితే లేదు. సో ఇప్పుడు మనం సాఫ్ట్ బాక్స్ ఆన్ చేస్తే ఏ విధంగా ఉందో చూసేద్దాం. సో గైస్ చూశారు కదా, ఇందాక దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో. ఆ లైట్ వేయగానే మనకి చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది, క్వాలిటీ కూడా మంచి బాగా పెరుగుతుంది అనమాట. చూడండి మీరే, సాఫ్ట్ బాక్స్ అయితే ఆన్ చేశాను. సో యాజ్ యూజువల్గా 2 లైట్లు అయితే ఉన్నాయి అండ్ విండోలో నుంచి సోర్స్ అయితే ఉంది. సో ఇది మనకి లైటింగ్ సెటప్ అయితే. అండ్ మీరే చూడొచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందో. మీరు ఈ ప్రోడక్ట్ కొనాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. సో గైస్, ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ నౌ.